భారత రాజ్యాంగానికి అతీతులమనే భావన ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో బలంగా పాతుకుపోయింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన చట్టుబండలైన చలన దృశ్యాలు గజ్జెకట్టి మరీ గంతులేస్తున్నాయి. రక్షకులే భక్షకులుగా మారిన ఆటవిక రాజ్య వికటాట్టహాసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రాథమిక హక్కుల సంగతి దేవుడెరుగు. ప్రజల ప్రైవేట్ ఆస్తులను సైతం గద్దెల మీద ఉన్న గద్దలు ఇష్టారీతిన ఎగరేసుకుపోవడం రివాజుగా మారింది. ప్రజాప్రతినిధులు కలెక్షన్ కింగులుగా మారి ప్రైవేట్ ట్యాక్సులను పిండుకుంటున్నారు. ప్రకృతి వనరులను సొంత ఖజానాల్లోకి తవ్విపోసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన నీరుగారిపోతోంది. ప్రజాప్రతినిధులు కలెక్షన్ కింగ్స్ గా మారి ప్రైవేటు ట్యాక్సులతో వనరుల్ని దోచుకుంటున్నారు. యువత ఆశలను అడియాసలు చేస్తూ గంజాయి మత్తు విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. పోలీసు వాహనాల్లోనే రాజ మర్యాదలతో గంజాయి రవాణా సాగుతోందనడానికి అద్దంకి ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. మద్యం ఏరులై పారుతూ ఉండగా బెల్ట్ షాపుల దాడి డోర్ డెలివరీ స్థాయికి చేరటం రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలకు అద్దం పడుతోంది. ఇక లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా ఏర్పడిన బెల్ట్ షాపులే కాదు, వాటికి మొలతాడు షాపులు కూడా మొలకెత్తి డోర్ డెలివరీ స్టేజికి చేరుకున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రవహిస్తున్న మద్యం క్యూసిక్కుల లెక్కకు, రాష్ట్ర స్థాయి విక్రయాల లెక్కకు హస్తిమస కాంతారం కనిపిస్తోంది. అనధికార కల్తీ సరకు అంగళ్లను ముంచెత్తుతోంది అనేందుకు ఇదే పెద్ద రుజువు. అనధికార అమ్మకాలకు సంబంధించిన ధర వరలను, వేలం పాటలను ప్రజాప్రతినిధులే దగ్గరుండి నిర్వహించి వాటాలను నిర్ణయిస్తున్నారనే వార్తలు బహిరంగ రహస్యాలుగా చెలామణి అవుతున్నాయి. అద్దంకి ప్రాంతంలో గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించిన రహస్య పార్టీలో అధికార పార్టీ నాయకులు, ఎస్ఐలు, సిఐలు పాల్గొనడం సంచలనం సృష్టించింది. ఆ పార్టీ ముగించుకొని తిరుగు ప్రయాణమైన కారు ప్రమాదానికి గురి కావడంతో అసలు భాగోతం బట్టబయలైంది. ఆ కారు డిక్కీలో భారీగా గంజాయి, నగదు, విదేశీ మద్యం బయటపడటం విస్మయానికి గురి చేసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల మౌనం ఇటువంటి అక్రమాలు రాష్ట్రంలో సర్వసాధారణమైపోయాయనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. కేవలం మత్తు పదార్థాల రవాణాయే కాక విద్యారంగంపై కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. డిఎస్సి పరీక్షల నిర్వహణను ఒకే సంస్థకు కట్టబెట్టడం, లీకేజీలు, స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టుల బేరసారాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ అవకతవకలపై సిబిఐ విచారణకు సిద్ధమని సవాల్ విసిరినా ప్రభుత్వ పెద్దల నుంచి సరైన స్పందన కరువైంది. జీవోల మార్పులు, నిబంధనల ఉల్లంఘన మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పాత జీవోల స్థానంలో కొత్త జీవోలను విడుదల చేయటం, పని పూర్తి కాగానే పాత నిబంధనలతో మళ్లీ కొత్త జీవోలు ఇవ్వటం అనే కుట్రపూరిత వ్యవహారం ఇమిడి ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆడిన నాటకం, చేసిన నయవంచన అనేందుకు జీవోల ప్రహసనమే తిరుగులేని సాక్ష్యం. అద్దంకి గంజాయి, డిఎస్పీ అవినీతి బయటకు స్పష్టంగా కనిపిస్తున్న కూటమి ప్రభుత్వ నిర్వాకాలు మాత్రమే. అన్ని రంగాల్లోనూ 2 ఏళ్లలోనే కూటమి సర్కార్ సర్వభ్రష్టత్వాన్ని సాధించింది. వైఎస్ జగన్ సర్కార్ మెరిట్ విద్యార్థులకు, పేద రోగులకు అందుబాటులో తెచ్చిన 15 మెడికల్ కాలేజీలను పీపీపీ జపంలో కూటమి సర్కార్ మూలన పడేసింది. పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని జగన్ సర్కార్ ప్రారంభించిన విద్యారంగ సంస్కరణలకు బాబు సర్కార్ పాతరేసింది. ఫలితంగా ఇప్పటికే 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేసినట్లు అసెంబ్లీలోనే ప్రభుత్వం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపటం, రాజకీయ ప్రత్యర్థులను వేటాడటం, ప్రభుత్వ ఆస్తులని తెగనమ్మటం ప్రధాన ఎజెండాగా పాలక కూటమి ముందుకెళ్తోంది. సొంత ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడం వల్ల కొందరు అధికారులు పౌర హక్కులకు పాతరేస్తున్నారు. ఎమ్మెల్యేల అవినీతి క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని కూడా భ్రష్టు పట్టిస్తుండగా ప్రజలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇటువంటి ఆటవిక పాలనను ఇంకెంతకాలం భరించాలి? చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. అవినీతి, అక్రమాలు, మత్తు పదార్థాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గలం ఎత్తాల్సిన తరుణం ఇది.